బ్రేకింగ్ న్యూస్. ఏపీ రాజధాని అమరావతి అంశం మరోసారి పొలిటికల్ సెంట్రిక్ పాయింట్ గా మారింది. అమరావతి చుట్టూ తిరుగుతున్న రాజకీయం ఇప్పుడు సరికొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా అమరావతి వర్సెస్ మాగవెన్ చర్చ ఊపందుకుంది. చెప్పాలంటే రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడం కూటమి ప్రభుత్వానికి బూస్ట్ గా మారింది. వైసీపీ మినహా దేశంలోని దాదాపు అన్ని ప్రధాన పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి. అమరావతి రైతులకు న్యాయం జరగాల్సిందేనని ఎంపీలు గళమెత్తారు. ఒక్క అమరావతినే కాదు, 3 మెగా సిటీలు విశాఖపట్నం, తిరుపతి డెవలప్ చేస్తాం. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. అమరావతి ఒక స్ఫూర్తిగా ఉంటుంది. ఇక్కడ కూర్చుంటే ఎక్కడ లేని వైబ్రేషన్స్ వస్తాయి. ఇక్కడి నుంచి పరిపాలన సమర్థవంతంగా చేసి ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని అమరావతి సాక్షిగా ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఇక అమరావతి అన్స్టాపబుల్, ఎవరు స్టాప్ చేయలేరు. అమరావతి అజేయం, అద్వితీయం. దానికి కారణం ఈ అమరావతికి శాశ్వతత్వాన్ని తీసుకొచ్చాం. ఎవ్వడు కూడా రాబోయే రోజులు ఈ చట్టాన్ని మారుస్తామని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి చేసిన చట్టం. ఈ చట్టాన్ని ఎవరూ మార్చలేరని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్రం మొత్తం అమరావతి పైన ఒక మన రాజధాని, ఇంతవరకు అడ్రస్ లేని మనకు ఒక అడ్రస్ క్రియేట్ చేసుకున్నాం. దీన్ని అందరూ ఓనర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సీన్ కట్ చేస్తే వైసీపీ అధినేత జగన్ ఒక కొత్త బాంబు పేల్చారు. తాను అమరావతికి వ్యతిరేకం కాదంటూనే మావిగన్ అనే కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. భారీ వ్యయంతో కూడుకున్న అమరావతి కంటే కేవలం 10% ఖర్చుతోనే రాజధాని కలను సాకారం చేసుకోవచ్చని ఆయన వాదిస్తున్నారు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నంలను కలిపి మెట్రోపాలిటన్ హబ్ గా మార్చడం ద్వారా అభివృద్ధి వేగవంతం అవుతుందనేది వైసీపీ వాదన. హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి. మావిగన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేదనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. అయితే కూటమి ప్రభుత్వం ఇది కేవలం అమరావతిపై విషం చిమ్మడమంటుంది. పార్లమెంట్ ఆమోదంతో అమరావతికి తిరుగులేదని ధీమా వ్యక్తం చేస్తుంది. వైసీపీ మాత్రం తమ సూచనలు కూడా స్వీకరించాలంటుంది. ఇండియన్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత టీమ్ 11 అంటే 11 ఎమ్మెల్యేలు ఉన్న టీం అనేక దుష్ప్రచారాలు చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే, పరుపాటున వస్తే 3 రాజధానులు చేస్తామని ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తాం జరిగింది. దానివల్ల అమరావతికి రావాల్సిన పెట్టుబడులు కూడా స్లో అయింది. ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు స్లో అయింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కొరకు, రాబోయే తరాలు హర్షించే విధంగా మావిగన్ అనే ప్రతిపాదన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఈ ప్రభుత్వానికి సూచించడం జరిగింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలుపుతూ ఒక రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అమరావతి నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏదైతే ఒక పక్కన ఏపీ క్యాపిటల్ గా అటు అమరావతిని అయితే నిర్మించడంతో కూడా అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు, మరో పక్కన వైసీపీ అయితే దాన్ని వ్యతిరేకిస్తుంది. సో ఈ వివాదం ఇంకా ముందు ముందు పెద్దదయ్యే అవకాశం ఉంటుందనుకోవచ్చు. అసలు వైసీపీ ఎలా ముందుకెళ్తుంది అనుకోవచ్చు? అట్లా మొత్తం మీద చూసుకుంటే రాజధాని అమరావతి విషయంలో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కాదు, గత 6 సంవత్సరాలుగా 6-7 సంవత్సరాలుగా ఒకే విధానాన్ని అవలంబిస్తుంది. గతంలో 3 రాజధానులు అంటుంది, తాజాగా 3 ప్రాంతాలను రాజధానిగా ప్రకటించింది. అయితే వైఎస్ఆర్సీపీ చేస్తున్న విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, లేకపోతే ప్రతిపాదనలు కావచ్చు, కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ లేకపోతే రాష్ట్ర ప్రజలకు సంబంధించి కానీ ఏమాత్రం కూడా మద్దతు లేదనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అమరావతి రాజధానిగా 2015లో అప్పటి ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం ప్రకటన చేసింది.
చేసింది. ఆ ప్రకటన చేసిన సమయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అప్పుడు వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో మద్దతు పలికింది. అమరావతి రాజధానికి పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతూ అసెంబ్లీ వేదికగా కూడా హామీ ఇచ్చింది, స్పష్టమైన ప్రకటన కూడా చేసింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అంటే 2019 వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు చేశారు. ఆ తర్వాత వైసీపీ ఓటం, మళ్ళీ కూటమి ప్రభుత్వం రావడం, అమరావతిపై చర్చ జరగడం, అమరావతికి సంబంధించి పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా మంది స్పష్టత లేకపోవడంతో, అక్కడ భూముల రేట్లు కూడా ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో కొంత అయోమయానికి గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలి, దీన్ని చట్టబద్ధత చేయాలని చెప్పి కూడా ఎన్నికల సమయంలో హామీ కూడా ఇచ్చారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ గత వారంలో ఏదైతే కేబినెట్ సంబంధించి కూడా ఆమోదం తెలపడం, ఆ తర్వాత పార్లమెంటు, ఆ తర్వాత రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. ఇవాళ రేపట్లో రాష్ట్రపతి కూడా గజెట్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఇంకా ఒకసారి గజెట్ విడుదల చేసిన తర్వాత కూడా దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ విమర్శలు చేయొచ్చు కానీ, ప్రతిపాదనలు చేయొచ్చు కానీ, మార్పులు చేర్పులు చేసే అవకాశం కూడా ఏమాత్రం కూడా ఉంది. ఎందుకంటే నిజంగా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటే చట్టబద్ధత కాకముందే 2019 నుంచి 2024 కూడా వైఎస్ఆర్సీపీ 3 రాజధానుల పేరుతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కానీ అప్పుడున్న న్యాయస్థానాలు కావచ్చు, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, లేకపోతే కేంద్రం కావచ్చు, అమరావతి వైపే మొగ్గు చూపింది. కానీ ఎక్కడ 3 రాజ్యాల ప్రతిపాదనకు సంబంధించి న్యాయస్థానాలు కావచ్చు, లేకపోతే చట్టసభలు కావచ్చు దానికి ఆమోదం తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు శాసనసభలో ఆమోదం పొందింది, శాసన మండలిలో రిఫర్ కమిటీ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో రిఫర్ కమిటీ, సెలెక్ట్ కమిటీ, రిఫర్ కమిటీల నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకుని హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, అమరావతి విషయంలో పూర్తి స్థాయిలో క్లారిటీగా స్పష్టమైన తీర్పును కూడా వెలువరించింది. సో అప్పుడు చట్టబద్ధత పూర్తి స్థాయిలో కానప్పుడే దానికి సంబంధించి అమరావతికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే మార్పులు చేర్పులు జరగలేదు. సో ఇప్పుడు చట్టబద్ధత జరిగిన తర్వాత ఇక మార్పులు జరిగే అవకాశమే లేదనేది ప్రభుత్వ ఆలోచనగా, విధానంగా కనిపిస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి కూడా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, దాదాపుగా మెజార్టీ రాజకీయ పార్టీలు ఆ పార్లమెంటు, రాజ్యసభ వేదికగా కూడా అమరావతికి మద్దతు పలికి బిల్లు కూడా మద్దతు ఇచ్చాయి. వైఎస్ఆర్సీపీ 2 రాజ్యసభలో కావచ్చు, ఇటు పార్లమెంట్లో కావచ్చు, 2 చోట్ల కూడా బాయ్కాట్ అంటే వాకౌట్ చేసిన పరిస్థితి కనిపించింది. కానీ వైఎస్ఆర్సీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎటువంటి ప్రణాళికలు అమలు చేసినా అంతిమంగా మాత్రం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా దాదాపుగా చట్టబద్ధత కల్పించినట్టు కూడా స్పష్టమవుతుంది. ఒకవేళ భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజధాని విషయానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండవు. కానీ విశాఖపట్నం కావచ్చు, కర్నూలుకు సంబంధించి కావచ్చు, ముఖ్యమంత్రి పరిపాలన ఏరియా కూడా అక్కడి నుంచి ఆయన పరిపాలన కొనసాగించుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ రాజధాని విషయాలు ఇక మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు అయితే కనిపించట్లేదు. అఖిల, శివ, మీరు చెప్పినట్టుగా కూడా ఏదైతే అటు రాజధానికి కూడా బిల్లు అయితే ఆమోదం పొందింది, చేంజెస్ చేసే అవకాశమే లేదు. అయితే జగన్ మరో పక్కన మావికన్ అనే పేరుతో కూడా తెరపైకి వచ్చారు. సో దీనిపై కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి, పూర్తిగా కూటమి నేతలు అయితే వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సో అయితే ఈ వివాదం కాస్త ఇంకా ఇలాగే చెలరేగుతుంది అనుకోవచ్చా? కేవలం అటు ప్రజల్లో కొంత వ్యతిరేకత తీసుకురావడానికి ఇలాంటి ఒక నినాదం తీసుకొచ్చారనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే మొదట 3 రాజధానులు అన్నారు, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర అంటే అమరావతి. సో ఆ తర్వాత 3 ప్రాంతాలు మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ మధ్య అన్నారు. వాస్తవానికి ప్రస్తుతం అమరావతి రాజధాని కూడా గుంటూరు, విజయవాడ అంటే ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లా మధ్యలోనే ఈ ప్రాంతం ఉంది. విజయవాడకు సంబంధించి కూడా రాజధానిగా ఆటోమేటిక్ గా ప్రస్తుతం కొనసాగుతోంది. ఎందుకంటే గవర్నర్ బంగ్లా ప్రస్తుతం విజయవాడలోనే ఉంది. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని కూడా అమరావతి రాజధాని కేంద్రం విజయవాడగానే చలామణి అవుతూ విజయవాడలో అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు మెజార్టీ అక్కడే జరుగుతున్నాయి. సో కొన్ని జిల్లాల్లో జరుగుతున్నాయి, కానీ మెజార్టీ కార్యక్రమాలు అయితే విజయవాడలో జరుగుతున్నాయి. అలాగే గుంటూరులో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక వైఎస్ఆర్సీపీ ఎత్తుకున్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రతిపాదనకు సంబంధించి మచిలీపట్నానికి సంబంధించి ఆల్రెడీ పోర్టు ఉంది. ఇప్పటికే మచిలీపట్నానికి జాతీయ రహదారి కూడా ఏర్పాటు చేశాం. సో గుంటూరు, విజయవాడ రాజధాని ప్రాంతం నుంచి పోర్టును వినియోగించుకునేందుకే జాతీయ రహదారిని తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశామని టీడీపీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే రాజధాని ప్రాంతానికి సంబంధించి 2 ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల ప్రాంతాల మధ్య విద్వేషాలు, విభేదాలు సృష్టించాలనే వైఎస్ఆర్సీపీ ఇటువంటి ప్రతిపాదనలు తయారు చేస్తుందని చెప్పి టీడీపీ నేతలైతే విమర్శలు గుర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ చెబుతున్నట్టు ఆ మచిలీపట్నం, గుంటూరు, విజయవాడకు సంబంధించి ప్రస్తుతం కొంతమంది కొంతమంది అనుకూలంగా, మరి కొంతమంది వ్యతిరేకంగా రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. కానీ అంతిమంగా అమరావతి రాజధాని అంశానికి సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ చట్టబద్ధ చేసింది. ఇవాళ రేపట్లో గజెట్ విడుదలైతే దాదాపు ఈ అంశం పూర్తి స్థాయిలో తెరమరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఒక పక్కన ఏదైతే అటు ఏపీ రాజధాని అమరావతికి కూడా పూర్తి మద్దతు లభిస్తుంటే మరో పక్కన వైసీపీ దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మావికన్ అనే పేరుతో కూడా జగన్ అయితే మరోసారి తెరపైకి వచ్చారు. మరి ఈ వివాదం కాస్త ఇంకా ముందు ఎలా మారుతుంది అనేది కూడా వేచి చూడాలి.